హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా రైతులకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో కంపల్సరిగా అమౌంట్ అనేది రిలీజ్ చేయని వారికి, అంటే ఏ పథకానికి సంబంధించి అయినా కూడా బటన్ నొక్కి అమౌంట్ అనేది రిలీజ్ చేయని వారికి అయితే కంపల్సరిగా ఈ యొక్క వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. కంపల్సరిగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియోని నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. మనం లైక్ చేసిన వెంటనే ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరికి అయితే చేరుతుంది తొందరగా అయితే. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక ముఖ్యంగా ఏపీలో మనకు మేనిఫెస్టో అనేది అయితే రిలీజ్ చేశారు, మరియు అందులో భాగంగా ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. మరియు కొద్ది మందికి అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా అమౌంట్ అనేది డబ్బులు రిలీజ్ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి 16వ తారీఖు వరకు ఎవరికైతే అమౌంట్ అనేది రిలీజ్, అంటే ఏ పథకానికి సంబంధించి అయితే అమౌంట్ రిలీజ్ చేసి ఉంటారో వారందరికీ అమౌంట్ అయితే కొద్ది మందికి అయితే ఒక 10 నుంచి 20% వరకు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అందులో భాగంగా మనకు ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఒక 2 డేస్ 3 డేస్ అయితే బ్రేక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పథకాలకు సంబంధించి. ఈ పథకాలకు సంబంధించి అయితే కూడా ఈసీ గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేశాం కదా ఆల్రెడీ ముందుగానే. ఈ ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో అమౌంట్ రిలీజ్ చేయకూడదని అయితే ముందుగా, అంటే 16వ తారీఖునైతే చెప్పారు. అంటే ఎటువంటి నిధులు ఇవ్వకూడదు, ఎటువంటి డబ్బులు అంటే ఇవ్వడానికి లేదు అనేది అయితే చెప్పడం జరిగింది కదా. సో ఆ 16, 17, 18 తారీఖుల వరకు అయితే మనకు పేమెంట్స్ అనేది అయితే నిలిపివేశారండి. దాని తర్వాత మనకు 19వ తారీఖు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందండి. ఎవరైతే అంటే అర్హత ఉండి బటన్ నేనైతే అంటే ఏ పథకానికైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారో ఆ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే కంపల్సరిగా వస్తుందని అయితే చెప్పడం జరిగింది. మనకు ఈ యొక్క డబ్బులు చూసుకున్నట్టయితే ఏ నెల, అంటే ఏ తారీఖు లోపు వస్తాయని చెప్పారంటే కంపల్సరిగా 25వ తారీఖు లోపు అయితే వస్తుందని అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క పథకాలకు సంబంధించి, అంటే మనకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు రావాల్సింది అని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయుత అండి. వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఈ మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగి ఉన్న మహిళలు ఉంటారో వారు ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ 18,750 రూపాయలు అయితే వేశారు. అందులో భాగంగా మనకు కొద్ది మందికి అయితే నిలిపివేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో 3 రోజులు అయితే పేమెంట్స్ అనేది అయితే ఆగిపోయాయి. దాని తర్వాత మనకు ఎలక్షన్ కమిషనర్ వారైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అమౌంట్ అయితే వేయొచ్చు అని అయితే పర్మిషన్ అయితే ఇచ్చారండి. సో మనకు ఇప్పుడైతే ఈ యొక్క వెబ్సైట్స్, అంటే అమౌంట్ వేసే వెబ్సైట్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయండి, వేస్తూ ఉన్నారండి అందులో భాగంగా కూడా. సో అంటే మనకు ఇప్పుడు అంటే లాస్ట్ ఇంతకుముందు ఎన్నికల కోడ్ రాకున్న ముందు ప్రతి పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి జిల్లాలో కానీ, మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి వేసేవారు. కాకపోతే అంటే తొందరగా అయితే వేసేవారు కదా. ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో లిమిటెడ్గా అయితే వేస్తున్నారండి. ఈ జిల్లాకు ఒక 10,000 మందికి వేయాలి, నెక్స్ట్ జిల్లాకు ఒక 10,000 మందికి వేయాలి, అలా ఎస్టిమేషన్ అనేది అయితే వేస్తూ డబ్బులు అయితే వేస్తున్నారండి. సో మనకేంటంటే కొద్ది మందికి వచ్చింది, మనకైతే రాలేదు, మరి వారికి ఎలా వచ్చింది మనకైతే రాదు, ఇంకా అమౌంట్ అయితే వేయరు అని ఇలా చాలా మంది అయితే చెప్తున్నారండి. మీరు చెప్పే న్యూస్ అనేది అయితే అంటే ఫేక్గా అనిపిస్తుంది అంటున్నారు. సో ఫేక్ అయితే కాదండి, మనకు చర్చ అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో అనేది అయితే చేయడం జరుగుతుంది. కంపల్సరిగా వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. మనకు ఈసీ కమిషనర్ వారు ఆల్రెడీ మనకు సిగ్నల్ అయితే ఇచ్చారు కదా వేయడానికి, అమౌంట్ వేయడానికి. సో ప్రాబ్లం అయితే లేదండి, కాకపోతే లిమిటెడ్గా వేస్తున్నారు కాబట్టి మీకు తొందరగా అయితే చేరటం లేదండి అమౌంట్ అండి. అందులో భాగంగా ఇంకా పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది రాని వారు కంపల్సరిగా ఎన్పిసి అయితే లింక్ చేసుకున్న వారికి మాత్రమే వస్తుందండి. ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి అమౌంట్ అయితే వేస్తున్నారు కదా, ఆ యొక్క అమౌంట్ వేస్తున్నప్పుడు మీకు మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి. సో మనకు లాస్ట్ టైం అంటే ప్రతి పథకానికి వేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి కాబట్టి అమౌంట్ వేయడానికి అయితే, అంటే అమౌంట్ వేసే టైంలో ఇలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ వచ్చేసింది, నిలిపివేశారనే అపోహ అయితే ఉందండి. మీరు కనుక అర్హత ఉంటే కనుక కంపల్సరిగా అమౌంట్ అయితే వేస్తారు. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటే కనుక కంపల్సరిగా వేస్తారండి. మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే కనుక అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం నుంచి విడుదల చేసినా కూడా మీకు మెసేజ్ అనేది రాదు, అప్డేట్ అనేది రాదు. ఎక్కడ మిస్టేక్ జరిగిందని తెలుసుకున్నట్టయితే మీరు అంటే
ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి అమౌంట్ వేయలేదని మీరు అనుకుంటారు. కానీ ప్రభుత్వం అనేది ఎన్పిసిఐ లింక్ చేసిన వారికి మాత్రమే అమౌంట్ అయితే వేస్తుందండి. సో ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే మనకు 1,20,000 వరకు, అంటే 1,20,000 మహిళలకు ఇలా అంటే స్టాండర్డ్గా ఒక ర్యాండమ్గా నంబర్స్ అయితే వేస్తూ వస్తున్నారండి కంప్లీటెడ్గా. ఈ యొక్క అమౌంట్ అయితే వెయిట్ చేయాలని కంపల్సరీగా వేస్తామని అయితే చెప్పారు. ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించండి. ఈబీసీ నేస్తానికి సంబంధించి మనకు మార్చి 13వ తారీఖు అయితే వేశారు కదా. ఇక 15వ తారీఖు అనేది ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది అనే నేపథ్యంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేశారు కాబట్టి అది కూడా చాలా మందికి అపోహ అయితే ఉందండి. ఇంకా 2 రోజులే ఉండింది. ఆ 2 రోజుల వరకు వేసిన వారికే వేస్తారు, మిగతా వారికి అయితే ఇంకా వేయడం కష్టమే, అమౌంట్ అనేది రాదు అని అయితే అంటూ ఉన్నారు. సో అలా కాదండి, మనకు అంటే 13వ తారీఖు అయితే వేశారు కదా, మనకు 16వ తారీఖు అయితే కూడా ఎన్నికల కోడ్ వచ్చింది. అంతకన్నా ముందు అంటే 13వ తారీఖు 14వ తారీఖు అయితే వేశారండి. 15వ తారీఖు అయితే వేయలేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తారో మళ్ళీ స్టాప్ చేయాల్సి వస్తుంది అనేసి ఆ రోజు కంప్లీట్గా అయితే వేయలేదండి. ఇది సమాచారం అయితే కరెక్ట్గానే వచ్చిందండి. మనకు 15వ తారీఖు 16వ తారీఖు వేయలేదు, 17వ తారీఖు 18వ తారీఖు 4 రోజులు అయితే వేయలేదండి ఈ పథకానికి సంబంధించి. దాని తర్వాత మనకు 18 తారీఖు వరకు కంప్లీట్ చేసిన తర్వాత 19వ తారీఖు నుంచి దీనికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా లిమిటెడ్గానే అమౌంట్ అయితే వేస్తున్నారండి. జిల్లాల వారీగా కావచ్చు, మండలాల వారీగా కావచ్చు, అంటే గ్రామాల వారీగా కావచ్చు, ఆ యొక్క వాలంటీర్కి ఎస్టిమేషన్ కావచ్చు, మనకు అంటే ఒక్కొక్క వాలంటీర్కి 50 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 50 మెంబర్స్లో ఎంతమంది అర్హులు ఉంటారు, ఎంతమందికి రిలీజ్ చేయాలి అనేది కూడా ఎస్టిమేషన్ చేసి అయితే అమౌంట్ అయితే వేశారండి. సో ఇది కూడా చూసుకోవాలండి మనము అప్డేట్ అనేది. చాలా మంది మాకు ఇంకా రాదు మీరైతే చెప్తున్నారు అని అయితే చెప్తున్నారు. సో లేదండి, కంపల్సరీగా వేస్తారు. 25వ తారీఖు లోపు ఈ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే వేస్తారు. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ముఖ్యంగా మనకు ఓసీ మహిళలకు సంబంధించండి ఈ ఈబీసీ పథకం అనేది కమ్మ, కాపు మరియు బ్రాహ్మణ, ఆర్యవైశ్య ఉంటారు కదా, వారందరికీ అయితే కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అయితే 15,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుందండి. మరి ఈ పథకానికి కూడా ముఖ్యంగా ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలని, మనకు నేషనల్కి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. సో మీరైతే ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోని అవసరం లేదండి. మనకి ఎలక్షన్ కమిషనర్ వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే తొందరలో అయితే రిలీజ్ చేస్తారండి. కాకపోతే కొద్ది వారికి, అంటే కొద్ది ప్రాంతాల వారికి ఒక 100 మెంబర్స్, అంటే గ్రామాల్లో 100 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి వేస్తారు ఈరోజు, నెక్స్ట్ డే 10 మెంబర్స్కి వేస్తారు, నెక్స్ట్ డే 5 మెంబర్స్కి వేయవచ్చు. అలా తగ్గించుకుంటూ పెంచుకుంటూ అయితే కూడా కంప్లీట్ అయితే చేస్తారండి మనకు ప్రాసెస్ అనేది. సో ఇదండి ఈ యొక్క ప్రాసెస్ అప్డేట్. అంటే ఈ 2 పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది వేస్తున్నారా లేదా అనేది అయితే కూడా, ఈ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి అయితే కూడా మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. మనకు ఈసీ వారు అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది దూరంగా ఉంచాలి ఎలక్షన్ సమయంలో అన్నారు కాబట్టి, మరి పెన్షన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, ఎలా పంచుతారు, మనకు వాలంటీర్స్ ప్రతి నెల ఇచ్చేవారు కదా, మరి ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు, ఎలా తీసుకోవాలి మాకు పెన్షన్ అనేది, అంటే మనకి ఏప్రిల్ నెల, మే నెల పెన్షన్ ఇవ్వరా, డైరెక్ట్ జూన్లో ఇస్తారా, లేకపోతే కొత్త పెన్షన్స్ వారు అప్రూవ్ అయిన వాళ్ళకి ఎలా ఇస్తారు అని ఇలా అన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ పెన్షన్స్ పథకానికి సంబంధించి కూడా మరో వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 2 పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. జిల్లాల వారీగా కొద్ది మందికి అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇదండి మీకు సంబంధించిన అప్డేట్, యొక్క వైఎస్ఆర్ చేత ఈబీసీ సంబంధించి పేమెంట్ స్టేటస్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.